ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. శ్రోతలకు నమస్కారం. మన ఆలయాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రకృతి అంతయు ఆ దేవదేవుడు నిండి ఉంటాడని, కొన్ని క్షేత్రాలలో ఆయన ఉనికి ఎక్కువగా కనిపిస్తుందని అంటూ ఉంటారు. స్వామి స్వయంభూగా వెలసిన పురాణ ప్రాశస్త్యం ఉన్న క్షేత్రాలను దర్శించి స్వామిని పూజించటం వల్ల సర్వాభీష్టాలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 1000 ఏళ్ల నాటి అలాంటి ఓ పుణ్యక్షేత్రం శ్రీ సోమేశ్వర ఆలయంగా అలరారుతోంది. శ్రీ సోమేశ్వర క్షేత్రంగా కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలో ప్రాచీనమైనదిగా చెప్పబడుతోంది. ఈ ఆలయ మహిమాన్విత చారిత్రక విశేషాల్ని ఈనాటి మన ఆలయాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఆ స్వామి కృపకు పాత్రులమవుదాం. స్వయంభూలింగ పుణ్యక్షేత్రాలు 5 దుర్కి గ్రామ శివారులో ఈ ఆలయం శ్రీ సోమేశ్వర్ క్షేత్రంగా విరాజిల్లుతోంది. కామారెడ్డి జిల్లా నర్సుల్లాబాద్ మండలంలోని దుర్కి గ్రామం ఎంతో చారిత్రక ప్రాముఖ్యత గల గ్రామం. పూర్వం దుర్కి గ్రామంలో సప్త ఋషులలో ఒకరైన దుర్వాస మహర్షి ఉంటూ తపస్సు చేసుకునేవారని ప్రతీతి. అందుకే ఈ ఊరికి కూడా దుర్వాసుని పేరు మీదుగా దుర్కి అనే పేరొచ్చిందని అంటుంటారు. ఈ ఆలయం కళ్యాణి చాణుక్యుల కాలం నాటిదని చరిత్రకారులు వెల్లడించారు. కాకతీయుల కాలంలో బాన్సువాడ, కోటగిరి, వర్ణి ప్రాంతాలను సోమనాథుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆ రాజుకు పుత్ర సంతానం లేకపోవడంతో ప్రస్తుత ఆలయ స్థలంలో తపస్సు చేస్తుండగా శివుడు ప్రత్యక్షమై సంతాన భాగ్యం కల్పించాడట. దీంతో ఆ రాజు తనకు పుట్టిన కుమారులకు సోమేశ్వరులుగా నామకరణం చేశాడని చరిత్ర ఉంది. 3వ సోమేశ్వరుడు ఈ ఆలయాన్ని నిర్మించాడని తెలుస్తోంది. క్షేత్రం
ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శివం. ఈ భువనం పరమశివుని అంగముద్ర, సకల వాంగ్మయం ఆయన వాక్కుల అనుగ్రహం. ఇక ఆయన అలంకారం చంద్రుడు తారకలతో కూడిన అంతరిక్ష సౌందర్యం. అందుకే ఆయన విశ్వవిభుడు, విశ్వేశ్వరుడు, విశ్వనాథుడు. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गम् दक्षसुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्. అజరామరంగా ప్రజల్లో భక్తి విశ్వాసాలకు పేరెన్నికగంటూ ఒక గొప్ప ఆధ్యాత్మిక శోభకు నిలయంగా ప్రసిద్ధ శైవక్షేత్రంగా భాసిల్లుతున్న దుర్కి శ్రీ సోమేశ్వరాలయం కామారెడ్డి జిల్లా కేంద్రం నుండి దుర్కి గ్రామానికి సుమారు 64 కిలోమీటర్ల దూరంలో, నిజామాబాద్ నుండి సుమారు 46 కిలోమీటర్ల దూరంలో, బాన్స్వాడకు సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రధాన రహదారికి ప్రక్కనే ఉంది స్వాగత ద్వారం. స్వాగత ద్వారం నుండి ముందుకు పోగా పచ్చని పొలాలు, విశాల వృక్షాల మధ్య ఎడమవైపు మైసమ్మ తల్లి దర్శనం ఇవ్వగా, మరికొంత ముందుగా హనుమాన్ ఆలయం దాటుకొని ప్రయాణించగా శ్రీ సోమలింగేశ్వర ఆలయం చేరుకుంటాం. స్వయంభూలింగంగా పుణ్యక్షేత్రాలలో తలమానికంగా చెప్పబడే శ్రీ సోమలింగేశ్వర ఆలయం అత్యంత ప్రాచీనమైన చాళుక్యుల కాలంలో, సోమభూపాలుడి కాలంలో వైభవంగా ఉండేదని, ఆయన పేరిటే సోమలింగేశ్వరునిగా వ్యవహరింపబడేదని చారిత్రక గాథ. ఇప్పటికీ కొండ గుహలలో మహర్షులు తపస్సు చేసుకుంటూ ఉంటారని భక్తుల విశ్వాసం. नमः शिवाय. ॐ नमः शिवाय. ॐ नमः शिवाय. ప్రవేశద్వారం నుండి లోనికి వెళ్లగానే ఆదిపూజలందుకునే గణపతి దర్శనమిస్తాడు. గణపతి దర్శనం అనంతరం భక్తులు ఆలయ మంటపంలోకి ప్రవేశిస్తారు. చుట్టూ విశాల దీర్ఘ మంటపం ఉంది. బయట చిన్న రాయిగా ఉండి క్రమేపీ స్వయంభూ శివలింగంగా పరిణతి చెందిందని 1500 సంవత్సరాల క్రితం
ఇక్కడి కోనేరులో స్నానం చేసి వచ్చి ఒక సర్పం తన తలని శివలింగంపై ఆచ్ఛాదనగా ఉంచి పూజ చేసేదని, ఇప్పటికీ శివరాత్రి రోజు రాత్రి 12 గంటలకు సర్పం వచ్చి శ్రీ సోమేశ్వరుని పూజించుకుంటుందని చెబుతూ ఉంటారు. శంభో శంకర గౌరీవరా శంభో శంకర గౌరీవరా సాంబ సదా శివ గంగాధరా వెండి కొండపై వెలసిన దేవా నిత్య జ్యోతివి నీవే కావా శంభో శంకర గౌరీవరా సాంబ సదా శివ గంగాధరా కాలకూటమే గళమున దాచి కరుణామృతమే జగమున కురిసి కాలకూటమే గళమున దాచి కరుణామృతమే జగమున కురిసి దీనుల వేదనలన్నీయు తీర్చిన నీలకంఠుడవు నీవే కావా శంభో శంకర గౌరీవరా సాంబ సదా శివ గంగాధరా గర్భాలయంలో శ్రీ సోమేశ్వరుడు లింగరూపి అయి ఆదిశేష కవచంతో విరాజిల్లుతూ అనంత తేజోమయ రూపుడిగా దర్శనమిస్తాడు. అభిషేక ద్రవంతో పానవట్టం పవిత్రమై కానవస్తుంది. పుష్పములతో దళములతో భక్తులు శివలింగాన్ని అర్చించి లింగపీఠానికి భక్తులు శిరసా వందనాలు ఆచరిస్తారు. గర్భాలయంలోని శ్రీ సోమేశ్వరస్వామి దర్శనానంతరం భక్తులు గర్భమందిరానికి బయట ఆలయ మంటపం చుట్టూ ఉన్న శివలింగాలకు కూడా అర్చనాది అభిషేకాలను నిర్వహించుకుని స్వామివారిని మనసారా ప్రార్థించుకుంటారు. ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర భోలే నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ హర హర భోలే నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర భోలే నమః ఈ ఆలయం మొత్తం రాతితో నిర్మించబడి ఉంది. ఆలయ భూభాగం పుష్పాకారాన్ని, పైకప్పు నక్షత్రాకారాన్ని పోలినట్లుగా రాతితో ఈ ఆలయాన్ని నిర్మించారు. అనంతర కాలంలో త్రిభుజాకారంలో 40 అడుగుల ఎత్తున్న గోపురాన్ని హైందవ సాంప్రదాయం ప్రకారం తేలికపాటి ఇటుకలను ఉపయోగించి నిర్మించారు. హిందూ దేవాలయాల ముఖద్వారాలు సాధారణంగా తూర్పు వైపు ఉంటాయి. కానీ ఈ ఆలయ ద్వారం మాత్రం పడమర వైపు ఉండడం విశేషం. ఈ ఆలయంలోని శివలింగం
భూమికి అతి తక్కువ ఎత్తులో ఉంటుంది. ప్రత్యేక అభిషేకాలు చేసిన అనంతరం భక్తులే స్వయంగా శివలింగానికి పూజలు చేయడం ఈ ఆలయ ప్రత్యేకత. స్వామివారికి ఎదురుగా కనబడే నందీశ్వరుడి చెవిలో కోరికను చెబితే అది పరమేశ్వరునికి చేరుతుందని భక్తుల నమ్మకం. అందుకే భక్తులు శ్రీ సోమలింగేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం నందీశ్వరుడి చెవిలో తమ కోరికలు చెబుతుంటారు. అవి నెరవేరిన తర్వాత మళ్లీ వచ్చి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం కోటికన్యా మహాదానం తిలపర్వతకోటయః కాంచనం శైలదానేన ఏకబిల్వం శివార్పణం కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం. చెంబెడి నీళ్లు అభిషేకిస్తే చాలు మహదానందపడిపోయే ఆ జంగమయ్య ఆర్తితో తలచినంతనే నేనున్నానంటూ అభయమిస్తాడు. ఆ దేవదేవుడి నిలయంగా పురాతన క్షేత్రాల్లో ఒక్కటిగా గుర్తింపు పొందిన ఈ ఆలయం ఎన్నో ప్రత్యేకతలకు నెలవు. తూర్పు దిశగా ప్రవేశద్వారం ఉండిన ఈ క్షేత్రంలో మొదటగా విఘ్నేశ్వరుడు భక్తులకు దర్శనమిస్తాడు. ఆ తర్వాత భక్తులు పశ్చిమ దిశకు అంటే స్వామివారు కొలువైన సన్నిధికి చేరుకుంటారు. దేవాలయ ప్రాంగణంలో ధ్వజస్తంభానికి ప్రక్కన మరో వినాయకుడు దర్శనమిస్తాడు. అంటే ఇక్కడ 2 విఘ్నేశ్వర ప్రతిమలుండడం విశేషం. దేవాలయ ప్రాంగణానికి ఆనుకొని ఎదురుగా కోనేరు, ప్రాంగణంలోని అంతరాలయం, నాట్య మండపాలు దృశ్యమానమవుతాయి. ఆలయ ప్రాంగణంలో గర్భాలయానికి సమీపాన గల రావి చెట్టు వద్ద స్వయంభువులుగా రాహుకేతువులు, నాగరూప విగ్రహాలు దర్శనమిస్తూ ఉంటాయి. ఈ ఆలయానికి విచ్చేసిన భక్తులు ఈ రాహుకేతువుల వద్ద కూడా పూజాధికాలు నిర్వహించుకుంటారు. కళ్యాణ మండపం ప్రక్కనే ఉన్న ఆలయ ప్రాంతపు రాతి స్తంభంపై శిలాక్షరాలు ఉన్నాయి. ఈ శాసనంలో ఆలయానికి సంబంధించిన పలు విశేషాలున్నాయని భక్తుల, గ్రామస్తుల విశ్వాసం. భక్తులు శ్రీ సోమేశ్వర స్వామివారికి బయట ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయానికి చెంతనే ఉన్న శ్రీ మైసమ్మ మందిరాలకు చేరుకొని అక్కడ కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి, మైసమ్మలను దర్శించుకొని స్వామివార్లకు పూజాధికాలను నిర్వహించుకుంటారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో వేలాది భక్తులతో సోమ శనివారాల్లో శివనామస్మరణతో ఈ పుణ్యధామం ప్రతిధ్వనిస్తుంది. అందువల్ల ఈ క్షేత్రానికి శ్రావణ సోమేశ్వరుడిగా కూడా పిలుస్తారు. ఈ ఆలయానికి గల మరో ప్రత్యేక విశేషమేమిటంటే పూర్వం ఒక మహర్షి కాశీ నుండి వచ్చి ఇక్కడి స్వామివారిని దర్శించుకొని భక్తులెవరైనా ఇక్కడి క్షేత్రాన్ని దర్శించినట్లయితే కాశీలోని శివుడిని దర్శించినంత పుణ్యం లభిస్తుందని చెప్పారట. అప్పటి నుండి భక్తులు ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు. సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం
उज्जयिन्या महाकालम् ओङ्कारम् अमलेश्वरम् उज्जयिन्या महाकालम् ओङ्कारम् अमलेश्वरम् परल्यां वैद्यनाथं च डाकिन्यां भीमशङ्करम् परल्यां वैद्यनाथं च डाकिन्यां भीमशङ्करम् सेतुबन्धे तु रामेशम् नागेशं दारुकावने सेतुबन्धे तु रामेशं नागेशं दारुकावने ఇక ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు కామారెడ్డి జిల్లా పరిసర ప్రాంతాలతో పాటు పక్కనే ఉన్న నిజామాబాద్ జిల్లాకు చెందిన భక్తులు, ఇంకా పొరుగున ఉన్న మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన భక్తులు, కర్ణాటకలోని బీదర్కు చెందిన భక్తులు అసంఖ్యాకంగా వస్తుంటారు. ఈ ఆలయం మెయిన్ రోడ్డుకు పక్కనే ఉండటం వల్ల బస్సు సౌకర్యానికి కొదువలేదు. ఇంకా ఇక్కడ ప్రతి సోమవారం అన్నదానం ఏర్పాటు చేస్తారు. ఈ దివ్య ప్రదేశంలో నిర్వహించే పూజలు, ఉత్సవాలు, ఈ ఆలయ చారిత్రక విశేషాలు మరియు ఈ ఆలయ మహిమాన్విత విశేషాల గురించి ఇప్పుడు ఈ ఆలయ పూజారి ఇంకా కొంతమంది భక్తుల మాటల్లోనే విందాం. ఓం శ్రీ సోమలింగేశ్వరాయ నమః. నా పేరు సంతోష్ శర్మ, ఆలయ ప్రధాన అర్చకుని. ఈ ఆలయము సోమభూపాలని రాజు పరిపాలించేవాడు కాబట్టి ఈ ఆలయం పేరు సోమలింగేశ్వర అనే ఆలయం పేరు వచ్చింది. దీంట్లో పెద్ద సర్పము, శివరాత్రి నాడు తోక గుండంలో పెట్టి ముఖము ఇక్కడ శివుని పైన పెట్టి పూజ చేసి వెళ్ళేదని మా పూర్వీకులు చెప్పేవారు. ఇది పూర్వము తూర్పున దీని ముఖద్వారం ఉండేది. మొత్తము గుడి పడమటికి దిక్కు తిరిగిందని పూర్వీకులు చెప్పేవారు. కాబట్టి ఇక్కడ బయట శ్రీశక్తి కూడా విగ్రహం ఉంది. అక్కడ శిలాపలకం ఉంది. ఆ శిలాపలకంలో దానిపైన అక్షరాలు ఉన్నాయి. ఆ అక్షరాలు ఎవరూ కూడా ఇప్పటి వరకు గుర్తించలేదు. ఎంతో మంది వచ్చారు, వెళ్లారు, మేము పంపిస్తాము, మేము చూస్తామని చెప్పి అన్ని తీసుకెళ్తున్నారు. అక్కడ వెళ్తున్నారు, ఇక్కడ ఏమి వస్తలేదు. ఇక్కడ ఇంకా విఘ్నేశ్వరుడు, ఇంకొక శివాలయం ఉంది. ఇక్కడ రాహుకేతువు, నాగెదురు ఉన్నాయి. సంతానం లేని వారికి, కళ్యాణం కాని వారికి యథావిధిగా సంకల్పం కోరుకొని సంకల్పించుకొని పోతే మరి సంవత్సరం లోపు సంకల్పం నెరవేరుతుంది. ఇది ఈ సోమలింగారు స్వయంభూలింగం. ఇది శివరాత్రికి సోమలింగేశ్వరాన్ని ఇక్కడ కార్తీక మాసం గాని, శ్రావణ మాసం గాని, శివరాత్రి గాని పెద్ద ఉత్సవంగా జరుగుతుంది. శివరాత్రికి పెద్ద జాతర జరుగుతుంది. కార్తీక మాసం దీపారాధన, దీపోత్సవం ఉంటుంది. మరియు ఇక్కడ కాశీకి వెళ్తే ఇక్కడ నుంచి అయ్యా మీ దగ్గర సోమలింగేశ్వరం ఉంది, ఇంత దూరం ఎందుకు వచ్చారు మీరు ఇక్కడ చెప్పి అక్కడ అయ్యవార్లు అంటా ఉంటారు. మాకచ్చి ఇక్కడ అందరు చెప్తా ఉంటారు. ఇది వాస్తవం. ఇది సోమేశ్వర ఆలయం పూజారి అని చెప్తున్నాను. శ్రావణ మాసము డైలీ అభిషేకం ఉంటుంది. అలాగే శనివారము, సోమవారము అనేక భక్తులు వచ్చి అభిషేకాలు, అర్చనలు చేస్తారు. మరియు కార్తీక మాసం కూడా అభిషేకాలు చేస్తారు. దీపాలు ముట్టించుకుంటారు. పెద్ద ఎత్తున లాస్ట్ నాడు కాగడారత చాలా పెద్దగా. మరియు శివరాత్రి పెద్ద ఎత్తున మహాశివరాత్రి నాడు అభిషేకాలు, అర్చన జరిపించి తెల్లవారి మరి ఇక్కడ పెద్ద అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. బాగా పెద్ద జాతరగా జరుగుతుంది. మన కర్ణాటక నుండి, మహారాష్ట్ర నుంచి ఎంతో దూరం నుంచి స్వయంభూలింగేశ్వర ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారు. వాళ్ళ మొక్కులు కూడా సంకల్పం నెరవేరుతాయని కోరుకుంటూ నమః శివాయ. నా పేరు అంబేకర్ నందకిషోర్, మాది బాన్స్వాడ. ప్రతి సంవత్సరం శివరాత్రి నాడు నేను, నా కుటుంబ సభ్యులు ఇక్కడ శివుని దర్శనానికి వస్తా ఉంటాము. ఎంతమంది భక్తులున్నా కూడా దర్శనం చేసుకుని వెళ్తాము. ఈ గుడి చాలా ఏండ్లది కావడం వల్ల
ఈ గుడి మీద నమ్మకం ఉండడం వల్ల ఇక్కడ దర్శనానికి వస్తూ ఉంటాం. శ్రావణ మాసం ప్రత్యేకంగా ఇక్కడ దర్శనానికి వస్తూ ఉంటాం. ఈ సంవత్సరం కూడా శ్రావణ మాసం సోమవారం గురించి అభిషేకం కార్యక్రమం చేసుకోవడానికి వచ్చాము ఇక్కడికి. ఇక్కడ చాలా మంది వస్తూ ఉంటారు దర్శనానికి, అభిషేకం చేసుకోవడానికి, అర్చన చేసుకోవడానికి. అన్ని ప్రాంతాల నుంచి ఈ గుడికి చాలా మంది నిజామాబాద్ నుండి కూడా రావడం నేను గమనించాను. ఈ గుడికి అనుసంధానంగా కోనేరు కూడా ఇక్కడ చాలా ప్రత్యేకమైంది. రాళ్ల బస్వయ్య పుట్లం ప్రతి సంవత్సరము 30 సంవత్సరాల నుంచి సోమలింగేశ్వర ఆలయంకు వచ్చి ఆయన దర్శనం చేసుకుంటా. ఇక్కడ నాకు నమ్మకమైన స్థలము కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఆయన సేవ చేసుకుంటా. ఇక్కడ ఇది స్థాపితము సోమలింగేశ్వర స్వామి పుట్టులింగం, తోడు కొడుకు రామలింగేశ్వర స్వామి పుట్టులింగం, కల్లిటి భద్రప్ప పుట్టులింగం, బోల్డంబశ్వేశ్వర పుట్టులింగాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ప్రతి సంవత్సరము ఇక్కడికి యాత్రికులు వచ్చి పూజ చేసుకుంటూ ఉంటారు. నమః శివాయ. స్వామిని ఆశాంతం కళ్ళలో నింపుకొని ప్రతి భక్తుడు స్మరించేది ఆ దేవదేవుడైన మహాశివుడినే. ఇలా భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న స్వామి దర్శనం సర్వశుభప్రదం. సాక్షాత్తు శ్రీ సోమలింగేశ్వర స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై వెళ్లి విరియాలని వేడుకుందాం. ఓం శ్రీ సోమలింగేశ్వరాయ నమః. ఆ సోమేశ్వరుని కథను వినరారే సజ్జనులారా, ఆ సోమేశ్వరుని కథను వినరారే సజ్జనులారా, ఆ సోమేశ్వరుని కథను వినరారే సజ్జనులారా. ఇది పావన నిర్మల చరితం, ఇది పావన నిర్మల చరితం, ఆ సూత మహాముని సూక్తం, ఆ సూత మహాముని సూక్తం, సౌరాష్ట్రపు సాగర తటిలో అట వెలసెను సోమేశ్వరుడే, ఆ పుణ్యక్షేత్రములోని భోళా శంకరుడే భక్తి ముక్తిదాయి. సోమేశ్వరుని కథను వినరారే సజ్జనులారా, ఆ సోమేశ్వరుని కథను వినరారే సజ్జనులారా. ఇది ఈ వారం మన ఆలయాలు కార్యక్రమం. వచ్చే వారం మరొక ఆలయ విశేషాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే.